ఈరోజు ఉదయమే మరి సోషల్ మీడియాలో ఫ్లాష్ అయింది. అక్కడ 28వ తారీఖు ఏలూరులో జరిగిన అంటే సుమారు 1000 మంది ప్రజలతో ఒక 3000 ఖాళీ కుర్చీలతో 1000 కూడా కాదు, ఎవరో లెక్కెట్టినోడు 730 అన్నాడు. బట్ 1000 మంది అని చెప్పి సింపతిగా మనం లెక్కెట్టుకున్నప్పటికీ ఓ 3000 ఖాళీ కుర్చీలతో ఆ ఖాళీ కుర్చీలు వాడేసుకున్న కుర్చీలు చూసుకుని అంటే వాళ్ళు వేసుకున్న కుర్చీలే వాళ్ళు చూసుకుని అందులో మనుషులు ఉన్నట్టుగా ఊహించేసుకుని నోటుకు వచ్చినట్టు వాగారు కొందరు. సో అలాంటి వాగ్గేయకారుల్లో ఒకడిని నోట్లో అని చాలా జుగుప్సాకరంగా మాట్లాడిన వ్యక్తిని మరి నిన్న మొన్న సోషల్ మీడియాలో కూడా ప్రజలు ముక్తకంఠంతో ఇలాగా ఆ నోట్లో ఉన్న నాలుకను పీకి కానుకలుగా ఇచ్చేవాడిని వాడు చాలా అతిగా పేలాడు. ఇప్పుడు సభ్యత అనేది చాలా అవసరం. నేను 4 సంవత్సరాలు ప్రతిరోజు మీడియాలో గంట మాట్లాడి పోరాటం చేశాను. ఏ రోజు కూడా అప్పటి ముఖ్యమంత్రిపై కానీ ఎవరి మీద కూడా నేను తోలనాడినట్టుగా మాట్లాడాలి. ఎందుకంటే ఒక డెకోరం ఉండాలి, ఒక సభ్యత సంస్కారం ఉండాలి. అది లేకుండా అది కోసేస్తా ఇది కోసేస్తా అను నోట్లో ఇలా అంత జుగుప్సాకరంగా మాట్లాడే వాళ్ళని సభ్య సమాజం హర్షించదు. అదే విషయం మరి సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది ఈ ప్రభుత్వం ఇలా మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందా, ప్రోత్సహిస్తుందా ఏమిటి అన్నట్టుగా మరి చాలా మంది వాళ్ళ మనోవేదనని సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. అలాగే పెద్దలు పవన్ కళ్యాణ్ గారి గురించే కాకుండా నా గురించి కూడా మాట్లాడిన మాటల మీద సోషల్ మీడియా చాలా మీడియా స్పందన ఎలా ఉన్నప్పటికీ ఇవాళ మీడియా అంటే సోషల్ మీడియాయే. సోషల్ మీడియా చాలా తీవ్రంగా స్పందించింది. మరి ఈరోజు ఉదయం ఒక పురాణ పురుషుణ్ణి రావణుణ్ణి ఈరోజు అర్ధరాత్రి సోషల్ మీడియా కథనం ప్రకారం, ఇంకా మెయిన్ మీడియాలో వచ్చిందో లేదో, సోషల్ మీడియా కథనం ప్రకారం 12:30కి అరెస్ట్ చేసినట్టుగా పిఠాపురం పోలీసులో మరి కాకినాడ జిల్లా మరి అక్కడి నుంచి అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. ఖచ్చితంగా ఇది ఎట్టకేలకు ఆహ్వానించదగిన పరిణామం. చాలా సంతోషంగా ఉంది. కనీసం పవన్ కళ్యాణ్ గారి విషయంలో మరి కూటమిలో అతి ముఖ్య నాయకుడు ఆయన, మరి ఆయన్నే అంత దారుణంగా పరిహసిస్తూ ఈ జడకుమారుడు కూడా మరి డిగ్రీ క్వాలిఫికేషనా మరి అలా అనుకుంటే డబుల్ PhD చేసిన వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉండాలని మరి అతని ఉద్దేశం. అతను ఏదో మ్యాజిస్ట్రేట్ పరీక్ష పాస్ అయ్యాడంట, అందుకని అతనికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి. 10వ క్లాస్ చదువుకున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవగాలేదని చెప్పి తనకు తను డిక్లేర్ చేసుకుని, సరే అతని ఆశయాలను అతను చెప్పుకుంటే తప్పు లేదు. కానీ అవతల వ్యక్తిని అంత నీచంగా కించపరుస్తూ నా విషయంలో కూడా ఫిజికల్గా రెచ్చగొడుతూ నాలుక కోసి కానుకలు ఇస్తానంటాం, సమాధి రెడీగా ఉంది ఖబర్దార్ అంటాం. అలాగే దేశంలో ఉన్న చట్టాలని వైలేట్ చేయండి, నేను మీకు అనుమతిస్తున్నాను అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొడుతున్నట్టుగా మాట్లాడటం. మరి ఇవన్నీ దేనికి సంకేతం? ఇవి చూస్తూ భరించే మంచి మనసు ఎంత మంచి ప్రభుత్వం అయినా కూడా ఉండదు. జడ శ్రావణ్ కుమార్ గారు దేనికైనా శిశుపాలుడైనా మరి 100 తప్పుల వరకే భగవంతుడైన శ్రీకృష్ణుడు క్షమించాడు. మరి మిమ్మల్ని ఇంకా ఈ ప్రభుత్వం మన్నిస్తుంది అనుకోవటం పొరపాటు. మీ శిశుపాలుడు లిమిట్ మీరు ఆల్రెడీ క్రాస్ అయిపోయారు. నేను చెప్పాను, శ్రావణ్ కుమార్ గారు మాట్లాడిన చెత్త మీద నేనైతే కంప్లైంట్ ఇవ్వను. నా అభిమానులు ఎవరైనా ఇస్తే ఇచ్చిన పిదప ఈ ప్రభుత్వంలోని పోలీసు విభాగం ఒకవేళ చర్యలు తీసుకుంటే చాలా సంతోషిస్తానని నేను చెప్పడం జరిగింది. నాకున్న సమాచారం మేరకు నా నియోజకవర్గంలోనే కాకుండా సంఘటన ఏలూరులో జరిగింది కాబట్టి ఏలూరులో కూడా ఎవరో అక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టుగా FIR అయినట్టుగా నాకు తెలిసింది. నా అభిమాని ఒక అతను నాకు ఫోన్ చేసి ఇలాగ సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను రాజుగారు, FIR అయింది అని చెప్పాడు ఆయన. ఈరోజు ఉదయం నాకు ఏలూరు నుంచి ఫోన్ చేసి మరి FIR కాపీ ఇంకా రాలేదు, అఫీషియల్గా న్యూస్ రావచ్చు. ఏదైనప్పటికీ మంచితనానికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ మంచిని నీ వెనకాలయ్యో ఓట్లు ఉన్నాయని ఆ ఓట్లను చూపెట్టి యువతల వ్యక్తులు భయపడిపోతారని
ఇష్టం వచ్చినట్టు వాగినప్పటికీ నాలిక కట్ చేస్తారన్న భయంతో నోరు మూసుకుని కూర్చుంటారని ఊహిస్తే అవదమ్మా. ప్రజలు చైతన్యవంతులు, భయపడరు. ఒక లెవెల్ వరకే ఎందుకులే అనే మత సామరస్యంతో ఊరుకుంటారు. కానీ ఇలా దాడి చేసే విధంగా వచ్చి వ్యక్తిగత హననానికి పాలుపడి ఈ రకంగా మనిషినే లేపేసే విధంగా మాట్లాడితే క్షమించరమ్మా. ఖచ్చితంగా ఈరోజు చట్టం తన పని తను చేసుకునే ప్రక్రియలో ప్రజలందరూ ఎంతో అభిమానించే పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా స్వాంతన కోర్స్ కలిగించే దిశగా కనీసం పోలీసు యంత్రాంగం ముందుకు వచ్చినందుకు సంతోషిస్తూ, మరి డిప్యూటీ సీఎం గారికి జరిగిన న్యాయం ఈ ప్రభుత్వంలోని పోలీస్ శాఖ డిప్యూటీ స్పీకర్ విషయంలో కూడా తీసుకుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇతన్ని కూడా మరి సూటు టై తోటి అరెస్ట్ చేస్తారా, మరి సూట్ లేకుండా అరెస్ట్ చేస్తారో నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అని, ఎందుకంటే ఆ సెక్షన్స్ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్సే, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నేను మాట్లాడింది రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం, 25 ప్రకారం మతం మారే స్వేచ్ఛ ఉన్నప్పటికీ 341 ప్రకారం ఆ మతం మారినది క్రైస్తవం కానీ ఇస్లాం కానీ అయితే వారికి ఈ షెడ్యూల్ కాస్ట్ వారికి ఉద్దేశించబడిన ఈ రిజర్వేషన్స్ చెల్లవు అన్న అంశం రాజ్యాంగంలో ఉంది. సుప్రీంకోర్టు దాన్నే రీఇటరేట్ చేసింది మళ్ళీ మొన్న అని చెప్తే, రాజ్యాంగ పదవిలో ఉన్న నేను రాజ్యాంగంలో ఉన్న ఆ అంశాన్ని మాట్లాడితే నా నాలుక కోసి నా సమాధి సిద్ధం చేసి వారి మనుషులతో నా సమాధి పూర్తి చేస్తాను అంటే, మరి సజీవ సమాధా లేకపోతే నిర్జీవ సమాధా నాకు తెలియదు, కానీ నాకు సమాధి కడతాను అని ఒక వ్యక్తి బరి తెగించి మాట్లాడితే అతనిపై చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే అంతకు మించిన దుస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండదు. ఇది అటాక్ ఆన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నన్ను రాజ్యాంగం గురించి మాట్లాడితే నాలుగు కోసి సమాధి చేస్తాను అని చెప్పిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే ఈ శాఖకు, లా అండ్ ఆర్డర్ శాఖకు అర్థం లేదు, అది వ్యర్థం అని చెప్పి నేను చెప్పటానికి వెనుకాడటం లేదు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డిమాండ్.